సృష్టికి వెలుగుని ప్రసాదించే నా దృష్టికి అవరోధం కలిగింది. నా కంటిలో ఓ చెన్ను నలుసు పడింది. పరమేశ్వరం. అర్థమైంది స్వామి. మీకే మనస్తాపం కలిగించిన ఆ మనిషి ఎవరో చెప్పండి. నామరూపాలు లేకుండా చేస్తాను. మాట తప్పవు కదా స్వామి. నా పెట్టిన భిక్ష, నా భార్యా బిడ్డల్ని నేను చనిపోయానని నమ్మించి మిమ్మల్ని ఆశ్రయించిన రోజున ఈ చిన్న దీపానికి మీరు చేతులు అడ్డు పెట్టి కాపు కాచారు. మీ దయ వలన ఈ రోజున ఇంతటి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ని కాగలిగాను. ఆజ్ఞాపించండి స్వామి. వెంటనే అతనికి తలగొరి పెడతాను. కానీ అవతల మనిషి నీ తలకి కొరివి పెట్టడానికి పొట్టేనవాడు పరమేశ్వరం. ఓ మొక్కు పచ్చలారని పసివాడు, పాల బుగ్గల బాలకుడు నా అహం దెబ్బతీశాడు. నా ఉనికిని సవాల్ చేశాడు. వాడెవడో చెప్పండి స్వామి. చెప్పడం కాదు, నువ్వు అతన్ని కలుసుకునే ఏర్పాటు చేశాను. ఆ నలుసును కలుసుకో, అతని గురించి తెలుసుకో. వాడి ప్రాణం పోకూడదు. మాన మర్యాదలు మంట కలపాలి. క్షణక్షణం వాడు చిత్రవధ అనుభవించాలి. అన్యథా శరణం నాస్తి అంటూ వాడు చీనా పాదాలను అంటుకోవాలి. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి స్వామీజీ. ఆ కురవాణ్ణి నేను ఎక్కడ కలుసుకోవాలి? ఈ అనాథ శరణాలయానికి పెద్ద మనసుతో 1,00,000 రూపాయల విరాళం ఇచ్చిన శ్రీమతి వర్ధనమ్మ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా మేం కోరుతున్నాం. వద్దని అమ్మా. బాబు బాబు మీ నాన్నగారు. ఏమండి మన బాబు విహారండి. కానీ అవతల మనిషి నీ తలకి కొరివి పెట్టడానికి పొట్టేనవాడు పరమేశ్వరం. స్వామి, ఏమిటిది? నన్నే పరీక్షిస్తున్నారా? పరీక్ష కాదు పరమేశ్వరం, నాటకం, జగన్నాటకం. ఈ జగన్నాటక సూత్రధారిని నేను, పాత్రధారులు మీరు. ఆ కుర్రవాడు నీ తలకి కొరువు పెట్టడానికి పుట్టాడని మీరంటే తెలుసుకోలేకపోయాను. ఆ మాటకు అర్థం ఇదా స్వామి? అవును. ఎప్పుడూ నాటకం రమ్యమైన మలుపు తిరిగింది. నీకొక వైపు గురువు, మరొక వైపు కొడుకు. ఈ గురువుకి శిష్యుడిగా నాకిచ్చిన మాటకి కట్టుబడతావు. ఆ కొడుకుకి తండ్రిగా మమతకి పట్టుబడతావు. స్వామి, గురువాజ్ఞ మేరకు ఏకలవ్యుడు తన వేలు కోసి ఇచ్చాడు. మీరు ఆజ్ఞాపిస్తే ఈ పరమేశ్వరం తల నరికి మీ పాదాల దగ్గర ఉంచుతాడు. ఇది తథ్యం. శుభం భూయాత్. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. ఒరేయ్, ఏమిట్రా తిరిగి వచ్చేసావు? స్కూల్కి సెలవు ఇచ్చారమ్మా. 6 నెలల తర్వాత మొదటిసారిగా ఇవాళ స్కూల్కి వెళ్ళావు. ఈ రోజు సెలవు ఇచ్చారా? ఏమైందిరా? హెడ్ మాస్టర్ కి జ్వరం వచ్చి చచ్చిపోయారమ్మా. అయ్యయ్యో, చచ్చిపోయాడా? ఎంత మంచివాడో పాపం. ఏడేవిడు ఏమండి, ఈ సంగతి విన్నారా? మన స్వామి వాళ్ళ హెడ్ మాస్టర్ చచ్చిపోయాటండి. విన్నానే. పాపం ఆయనే ఆ మాట స్వయంగా ఎవరు? హెడ్ మాస్టర్. వీడు ఎలా చదువుతున్నాడో కనుక్కుందామని స్కూల్కి వెడితే నన్ను వాటేసుకుని బోర్ నేర్చాడు. చచ్చిపోయిన వాడు మీకు చెప్పడం ఏమిటండి? అయ్యో, నా కొడుకు ఇంటికి వచ్చి హెడ్ మాస్టర్ ని చంపేశాడా? స్కూల్కి వెళ్ళి అక్కడ మా అమ్మని చంపేశాడు. స్కూల్లో మా అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఇంటికి వచ్చి నవ్వుతాను. రేయ్, ఇక ముందు ఎప్పుడన్నా స్కూల్ ఎగ్గొట్టడానికి మా అమ్మ చచ్చిపోయిందని చెప్పకు. కావాలంటే మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పు. వెరీ గుడ్. అంటే నేను పోయినా మీకు పర్వాలేదన్నమాట. అవునే, అంటే తప్పేమిటి? తన మదర్ చచ్చిపోయిందని చెప్తే నా కొడుకు ఫీలింగ్ ఉండదా? ఆగండి. మీ అమ్మ పోయిందేనో మా అమ్మ పోయిందేనో అలా చెప్పడం చాలా తప్పని ఇప్పుడు తెలుసుకున్నానన్న. వెరీ గుడ్. ఇంకెప్పుడు అలా చెప్పకరా నాన్న. ఇంకెప్పుడు అలా చెప్పడు. మా నాన్న పేరు చెప్పేస్తా. మై డియర్ గ్రాండ్ సన్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. ఏమిటి ఏమిటి ఆనందం? ఎందుకింత సంబరం?
ఇది మాటలు చెప్పలేని ఆనందం, మౌనం దాచలేని సంబరం ప్రవల్లిక. ఏ క్షణాన మొదటిసారిగా మనిద్దరం కలుసుకున్నామో ఆ క్షణం నుంచి నా జీవితంలో అనేక మలుపులు, అంతులేని మార్పులు వచ్చాయి. ఏం జరిగింది ఇప్పుడు? దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి చనిపోయారనుకుంటారు మా నాన్నగారు. ఆశ్చర్యకరంగా ఈ రోజు మా ఇంటికి తిరిగి వచ్చారు. సాయంత్రం తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలి. నా వాళ్ళందరినీ నాన్నగారికి పరిచయం చేయాలని నా కోరిక. ఈ శుభవార్త ముందుగా నీకే చెప్తున్నాను. సంహౌ దేనికైనా నా ఫస్ట్ చాయిస్ నువ్వేనని మర్చిపోకు. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తాను. See you. సంహౌ దేనికైనా నా ఫస్ట్ చాయిస్ నువ్వేనని మర్చిపో. వెల్కమ్ ప్రవల్లిక. రా, నాన్నగారికి పరిచయం చేస్తా. రోజు కలుస్తూ ఉండండి. నాన్నగారు, జస్ట్ మినిట్. ప్రవల్లిక నా స్నేహితురాలు. విహరి, మా నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలంటున్నారు. అలాగే. సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. అనంతానంత స్వామికి ఇతను రైట్ హ్యాండ్. ఇతను ఒక డబ్బున్న అమ్మాయిని వలవేసి పెళ్లి చేసుకుని తర్వాత ఆస్తి రాదని తెలిసి తను చనిపోయినట్టుగా కుటుంబాన్ని నమ్మించి స్వామి పడగ నీడలో చేరి ఒక పెద్ద క్రిమినల్ లాయర్ అయ్యాడు సార్. సో నువ్వు విహారీ స్నేహితురాలు అన్నమాట. వెరీ గుడ్. సో నువ్వు విహారీ తండ్రివన్నమాట. వెరీ వెరీ బ్యాడ్. వాట్? బ్యాడ్. BAD. బ్యాడ్. అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే అందమైన సంస్కారం కూడా ఉందనుకున్నాను. తండ్రిని పరిచయం చేస్తానని తీసుకొస్తే ఎవరో అద్భుతమైన వ్యక్తి అనుకున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ దేశపు ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ తో మాట్లాడుతున్నానని తెలుసు. అంతేకాదు, నీ 25 సంవత్సరాల క్రిమినల్ చరిత్ర కూడా తెలుసు. ప్రవల్లిక అంటే ప్రశ్న అని అర్థం. ఐఎమ్ పజిల్. ఐఎమ్ గోయింగ్ టు పజిల్ యూ. అతిథిగా వచ్చావు, అధికంగా మాట్లాడుతున్నావు, ఆ ఆనందాన్ని చెడగొడుతున్నావు. దేశాన్ని దోచేస్తున్న రాక్షసుల్ని కూడా పదిలంగా కాపాడుతూ వస్తున్న నువ్వు ఇన్నాళ్ల తర్వాత ఇక్కడ తేలావు అంటే ఈ ఇంటి ఆనందం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఎవరు నువ్వు? CBI డిప్యూటీ చీఫ్ ని. చట్టంతో అనుక్షణం ఆడుకునే నీకు నా హోదా అంత భయపెట్టకపోవచ్చు. గుండె ఆగిపోకుండా జాగ్రత్తగా విను మిస్టర్ పరమేశ్వరం. నేను పరమవీర చక్ర హోల్డర్ ప్రతాపరావు గారి కూతుర్ని. ఏమిటమ్మా, విహారీ పరమేశ్వరరావు కొడుక? మరి నువ్వు ఆ మాట అతనితో ఎలా చెప్పను నాన్న? తల్లి నుదుటిని మెరిసిపోతున్న పొట్టును చూసి మురిసిపోతున్న విహారికి నీ తండ్రి ఒక దుర్మార్గుడు నీ ఎలా చెప్పగలను? అటు విహారికి చెప్పలేను, ఇటు నాలో నేను దాచుకోలేను. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పరమేశ్వరం మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడతాడు గమనిస్తూ ఉండు. ఎందుకు తప్పించుకున్నావు చైతన్య? నా కర్తవ్యం గుర్తుకొచ్చింది, అందుకే తప్పించుకు పారిపోయి వచ్చాను. జైలు నుంచి తప్పించుకున్న నువ్వు చట్టం దృష్టిలో ఇంకా పెద్ద నేరస్తుడు అయ్యావు. చేయని తప్పు నిరూపణ కాకముందే తప్పు చేసి దొరికిపోయావు. ఒక పోలీస్ ఆఫీసర్ గా కాదు, శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. శ్రేయోభిలాషులా? ఈ పోలీసులు చైతన్యవాదులకు శ్రేయోభిలాషులు కారు, నిలువునా తీసే నరరూప హంతకులు. అలా అనుకునే మీరు ఈ సంఘానికి చైతన్యానికి దూరంగా బ్రతుకుతున్నారు, రాక్షసుల్లాగా. రాక్షసులా? అవును, నేను నిజంగానే రాక్షసులుగా మారిపోతాం. మీరు అన్యాయంగా అరెస్ట్ చేసిన నాలాంటి చైతన్యవాదులు మీ జైలు గోడలు బద్దలు తీరుతారు. గుడ్ బై. చైతన్య ఆగు, దయచేసి ఆవేశంలో ప్రాణాలు పోగొట్టుకో. ప్రాణాల కోసం మేము ఎప్పుడూ లెక్క చేయలేదు చైతన్య. ఆ పిలిపే ప్రపంచం అంతా ప్రతిధ్వనించాలి. పద్మాకర్, మై గాడ్, పద్మాకర్ ఏమైంది విహారీ? ఎంత పని చేశావు విహారీ? ఇంతమంది సాక్షుల ముందు హత్య చేశావా? ఇప్పుడు నిన్ను ఏ న్యాయశాస్త్రం రక్షించగలరా? నాన్నగారు లేదు, ఏమిటండి ఇదంతా? బయటికి రాలేనంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు అతను. ఇప్పుడు మనకు ప్రవల్లిక ఉండగా ప్రమాదం ఆ పక్క కూడా రాదు పరమేశ్వరం గారు. బాగా నటించానా ప్రవల్లిక గారు? మై గాడ్, చచ్చినట్టు నటించి నన్ను నిజంగా చంపేశావు కదా. నువ్వెప్పుడొచ్చావు ప్రవల్లిక? రివాల్వర్ మార్చినప్పుడు. ఐఎమ్ సారీ, పేల్చినప్పుడు. అన్నట్టు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఇదంతా నాటకమేగా. ఇంకే నాటకాలు వద్దు, నటనలు వద్దు. పదండి ఇంటికి, పద. ఎక్స్క్యూజ్ మీ, హత్యకు శిక్ష ఏమిటి క్రిమినల్ లాయర్ గారు?
ఉరిశిక్ష. ఓహో, అంటే మీ అబ్బాయికి ఉరి శిక్ష పడేటంత గొప్ప ప్లాన్ వేశారనమాట. నేనా? చచ్చా, అబ్బాయి మీరు కదండి, ఎవరో విల్లన్లు. పాపం వాళ్ళకు తెలీదు నేను రివాల్వర్ మార్చేశానని. ప్రవళిక అంటే పజల్. రిమెంబర్.